ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతాను, గమనించండి. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చదువుతూ ఉండగా గమనించండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా నీ వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథము నుండి నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదరణ, పురికొలుపు, నెమ్మదిని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ గల నామములో ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. నోవాహు జీవితాన్ని ధ్యానించాలని చిన్న ఆశ. నోవాహు లెమెకు యొక్క కుమారుడు. నోవాహు ఎవరండి అని ఆలోచన చేస్తే, లెమెకు యొక్క కుమారుడు. లెమెకు అనే వ్యక్తి ఎవరి కుమారుడు అని అంటే మెతూషేల కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 5వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 27వ వచనంలో మెతూషేల 69 ఏండ్లు బ్రతికి మృతులొందెను. లెమెకు 82 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగ చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అనగా నెమ్మది, విశ్రాంతి, సమాధానం. దేవుడు భూమిని శపించాడు. ఎందుకు? ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు కనుక. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆ యొక్క భూమిని శపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇప్పుడు నేల అది వరకు దేవుని కృపతో నిండి సమృద్ధికరమైనటువంటి ఫలాలు ఇచ్చేది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆజ్ఞాతిక్రమాన్ని చేశాడో, దేవుడు ఆదామును బట్టి నేలను శపించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజానికమంతా కూడా చేతుల కష్టము చేత, పని చేత, మనం చదువుకున్నాం కదా ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, చేతుల కష్టం అన్నాడు 29వ వచనంలో. చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగ చేయదు అని అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టింది. నోవాహు నెమ్మది. ఈ నోవాహు 6వ అధ్యాయం 8వ వచనంలో అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. ఎలాంటి సందర్భాల్లో, ఎలాంటి కాలములో, ఎలాంటి పరిస్థితుల్లో నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడు ఆయన అని మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి అక్కడ ఆదికాండ గ్రంథంలోనే 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారుడు అన్య స్త్రీలను వివాహము చేసుకున్న కాలం. ఆ కాలం ఎలాంటిదండి అంటే, దేవుని కుమారుడు నరుల కుమార్తెలను వివాహము చేసుకున్న కాలం. 3వ వచనములో నరులందరూ తమ అక్రమ కార్యములు చేస్తున్న కాలం. ఏ కాలం? నరులందరూ
తమ అక్రమ కార్యములలో పడి అక్రమ కార్యములు చేస్తున్న కాలమట. 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద విస్తరించిన కాలం. ఏ కాలం అండి? ఏ కాలంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడు అనంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలను అనగా అన్యజనులను వివాహాలు చేసుకున్న కాలం అది. అదే సమయంలో నరులు తమ అక్రమ కార్యములు చేస్తున్న కాలం అది. అదే సమయంలో నరులు చెడుతనము భూమి మీద విస్తరించిన కాలం అది. ఇంకా కొంచెం క్రింద చదివితే వారి తలంపులు వారి ఊహంతయు చెడ్డదని యెహోవా చూసిన కాలం అది. అంతేకాకుండా 6వ వచనములో అసలు భూమి మీద నరులను నేను ఎందుకు పుట్టించానా అని దేవుడు సంతాపపడిన కాలం అది. ఏమండి? ఇంకా కొంచెం 7వ వచనం వస్తే అసలు భూమి మీద నరులను ఎందుకు నేను సృష్టించాను అని చెప్పేసి ఆయన హృదయంలో పంచుకొని ఆయన సంతాపపడిన కాలం. కొంచెం క్రిందకి వెళ్ళిపోతాం. 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిన కాలం. భూలోకము బలాత్కారముతో నిండిన కాలం. ఆ కాలంలో నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడు. ఇంచుమించు మన కాలంలో అంటది. ఇప్పుడు కూడా భూమి ఏమైంది? బలాత్కారముతో నిండి ఉన్నది. ఇప్పుడు కూడా భూమి మీద ఉన్న నరులు తమ నడతలను చెడిపి వేసుకున్న కాలంలో మనం ఉన్నాం. అసలు ఈ భూలోకంలో మనుషుల్ని ఎందుకు సృష్టించారు బాబు అని దేవుడు నొచ్చుకొని సంతాపపడే దినాల్లో మనం ఉన్నాం. అక్రమ కార్యాలు జరగట్లేదా? నరహత్యలు జరగట్లేదా? పాపము ఈ భూలోకం మీద విస్తరించబడి ఉండలేదా? నోవహు కాలంలో అలాగే ఉంది. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప నొందినవాడు. మరి మన కాలంలో కూడా నోవహు కాలంలాగే ఉంది. అయితే మనం యెహోవా దృష్టికి కృప నొందిన వారమా కాదా అనే విషయాన్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరో చెప్తే కాదు కానీ స్వపరీక్ష చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నోవహు యెహోవా దృష్టికి కృప నొందినవాడు. ఆ భయంకరమైన దినాల్లో, ఆ బలాత్కారాలు జరిగే కాలంలో, ఆ యొక్క భూమి చెడుతనముతో నిండి ఉన్న కాలంలో నోవహు భక్తుడు యెహోవా దృష్టికి, ఆయన దృష్టి నోవహు మీదే ఉందేమో. కనుక ఎలాగున్నాడండి అని అంటే కృప నొందిన వానిగా ఉన్నాడు. కృప అంటే ఏంటండి? ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటారు కదా, ఇంగ్లీష్ లో గ్రేస్ అంటారు కదా. దేనికైతే మనం అర్హులము కాదో దానికి అర్హులముగా చేయుటయే దేవుని కృప. నేను ఎప్పుడు ఊహించలేదండి ఎంత అంటాం, నేను ఎప్పుడు ఊహించలేదండి అంత అంటాం. అంటే ఆ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు, దీన్ని కృప అంటాం. కాబట్టి కృప అనేది ఎవరికి కలుగుతుంది? ద్వితీయోపదేశకాండ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి కృప ఎవరికి కలుగుతాదో దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది. నన్ను ప్రేమించి, కాబట్టి ఈ దేవుడైన యెహోవా నన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి ఎడల 1000 తరముల వరకు కృప చూపువాడు. ఆయనను ప్రేమించాలి, ఆయనను అనుసరించాలి. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే 1000 తరముల వరకు ఆయన ఏం చేస్తాడంట? కృప చూపిస్తాడు. అంటే ఇప్పుడు కృప ఎవరికి వస్తుంది? ఆయనను ప్రేమించేవారు. కృప ఎవరికి వస్తుంది? ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు. క్లియర్గా రాయబడ్డారు. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి కృప అనేది 1000 తరముల వరకు
వరకు ఆయన కృప చూపువాడు. అనగా ఇప్పుడు నోవహు ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు. అప్పుడు ధర్మశాస్త్రము లేదు, అప్పటికి దేవుని వాక్యము లేదు, కానీ పితరులు ఉన్నారు. మెతూషేల ఉన్నాడు, మెతూషేల తాతగారు ముత్తాతగారు వారు చెప్పిన మాటలు విన్నాడేమో. లెమెకు ఉన్నాడు తండ్రి, ఆ తండ్రి చెప్పిన బోధ. దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ విధంగా సృష్టించాడు. ఈ సమస్త బోధను విన్నవాడు కాబట్టి దేవుని ప్రేమించిన నోవహు, దేవుని మాటలు వినిన నోవహు ఆయన కృప నొందిన వాడుగా కనపడతా ఉంటాడు. దావీదు కూడా రాజుల మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, దావీదు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. దావీదంట యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయంలోనూ తప్పిపోకుండెను. అంటే దావీదు కూడా దేవుని ఆజ్ఞలలో దేని విషయంలోనూ తప్పిపోలేదు. అందుకే దేవుడు దావీదుతో మాట్లాడుతూ అన్నాడు. 89వ కీర్తన చూడండి, 89వ కీర్తన 20వ వచనంలో అంటున్నాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అని మాట్లాడుతూ 28వ వచనంలో నా కృప అతనికి తోడుగా ఏమండి, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. ఎందుకు దావీదుకు దేవుని కృప నిత్యము ఉంటుంది అన్నాడు అంటే, దావీదుకు దేవుడు అప్పగించిన ఆజ్ఞలలో దావీదు దేని విషయంలోనూ తప్పిపోలేదు. మనం చదువుకున్నాం కదా రాజుల మొదటి గ్రంథంలో 15వ వచనంలో ఏ విషయంలోనూ తప్పిపోలేదు కనుక దేవుడు అంటున్నాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. దావీదు కూడా 66వ కీర్తన 20వ వచనంలో 66వ కీర్తన 20వ వచనంలో అంటున్నాడు, దేవుడు నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు లేక తీసివేయలేదు. దేవుడు నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు. అనగా దేవుడు కృపను తొలగించేవాడు కాదు, ఎప్పుడు ఆయన ఆజ్ఞలను మనం అనుసరించే వాళ్ళమగా. దావీదుకి ఎలాంటి కృప చూపించాడంట? యెషయా గ్రంథంలో దావీదుకి ఎలాంటి కృప చూపించాడండి దేవుడు అంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం చూడండి 3వ వచనం, దావీదుకు చూపిన శాశ్వత కృపను అన్నాడు కదా. ఏ కృప అంట? దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. చాలండి. ఇప్పుడు దావీదుకు దేవుడు శాశ్వత కృపను చూపిస్తా ఉన్నాడు. కారణం, దావీదు దేవుని ప్రేమించిన వాడు, దావీదు దేవుని ఆజ్ఞలను అనుసరించిన వాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో దేవుడు వారికి తన కృపను చూపించేవాడు. తన కృపను చూపించేవాడు. పౌలు గారు కూడా దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వాడు, సువార్త ప్రకటించిన వాడు. ఎలాంటి వాడు? మనం చదువుకున్నాం, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అలాంటి పౌలు గారు ఇబ్బందిలో ఉండగా దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. కృప ఏం చేస్తుందండి అని ఆలోచన చేస్తే, మానవులమైన మనకు కృప ఎంతైనా అవసరం. కృప ఏం చేస్తుందండి అని అంటే 94వ కీర్తన 18వ వచనంలో కృప బలపరుస్తుంది. 94వ కీర్తన
18వ వచనం చదువుదాం. నాకు కాలు జారి అనుకోగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. కృప ఎందుకండి, మనకి ఎందుకండి అని అనుకుంటున్నారేమో. కృప బలపరిచేది. కృప, దేవుని కృప అవసరం. అంత ఆయన కృప అండి అంటాం కొన్నిసార్లు, కానీ నమ్మం. మాటకే వాడతాం దాన్ని. అంత ఆయన కృప అండి అంటాం. అయితే కృప ఏం చేస్తుంది అని అంటే, కృప బలపరిచేది. 119వ కీర్తన 76వ వచనములో కృప ఆదరించేది. అదే 119వ కీర్తన 88వ వచనములో కృప బ్రతికించేది. కృప బ్రతికించేది, దేవుని కృప ఆదరించేది, దేవుని కృప బలపరిచేది. ఆ భయంకరమైన దినాల్లో, భూమి బలత్కారముతో నిండి ఉన్న దినాల్లో, జనులందరూ తమ నడతలను చెరిపివేసుకున్న దినాల్లో దేవుని కృప నోవహును బలపరుస్తూ ఉంది. దేవుని కృప నోవహును ఆదరిస్తూ ఉంది. దేవుని కృప నోవహును బ్రతికించిందండి. జలప్రలయములో నోవహు బ్రతకలేదా? బ్రతికించింది. అందుకే అంటున్నాడు, నోవహు దేవుని కృపలో ఉన్నాడు. నోవహు ఎక్కడున్నాడండి అని అంటే, ఆ బలత్కారము జరిగే దినాల్లో, ఆ కాలంలో నోవహు యెహోవా దృష్టిలో కృప పొందిన వాడాయను. విశ్వాసులముగా మనము కూడా యెహోవా దృష్టిలో గనుక ఉంటే, ఆయన ఆజ్ఞలను గనక మనం అనుసరిస్తే, ఇందాక చెప్పాడు, దావీదుకు చూపిన కృపను నేను మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి మనము కృపను ఉండే వాళ్ళముగా ఉండాలి. ఏం పొందాలి? రక్షించబడ్డామండి, నమ్ముకున్నామండి, బాప్తిజం పొందామండి, ప్రతి వారం చర్చికి వెళ్తామండి, వాక్యం చదువుతామండి, ప్రార్థన చేస్తామండి, పాటలు పాడతామండి, కానుకలు ఇస్తామండి, మంచిదే. కానీ ఆయన కృప పొందామా లేదా? పౌలు గారు అంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, కనుక ఎవడైనను అన్నాడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమని చేదైన వేరు ఏదైనా మలిచి అనేకులు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మిన వేషపు వంటి భ్రష్టుడైన వ్యభిచారాన్ని ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాటలన్నీ విడిచిపెడితే ఒకే మాట, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా ఉండునేమో, తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంటే వాక్యాలు మనం చదివినప్పుడు మనకి కావాల్సింది తీసుకోవాలి. అక్కడ ఏమంటున్నాడు అని అంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దేవుని కృప అవసరం. ఆ భయంకరమైన కాలంలో నోవహు దేవుని కృపను పొందినవాడు. రెండవదిగా నోవహు ఈ ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనములో నోవహు ఎలా ఉన్నాడండి అని ఆలోచన చేస్తే, నీతిమంతుడు అట. నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిమంతుడు అట. నోవహు ఎవరండి అని ఆలోచన చేస్తే, అతడు నీతిమంతుడు. అతడు ఎవరండి అని ఆలోచన చేస్తే, అతడు నీతిమంతుడు. నీతి ఎలా కలుగుద్ది? నీతి అనేది ఎలా కలుగుద్ది? అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆనాడు వాక్యం లేదు. అయితే యెహోవాను నమ్మాడు ఎవరు? నోవహు. కాబట్టి ఈ నోవహు ఎలాగున్నాడండి అని అంటే, నీతిమంతుడుగా ఉండెను. ఏ కాలంలో? భూమి మీద ప్రతి మానవుడు తన నడతను చెడిపి వేసుకున్న కాలంలో నోవహు
ఒకటి దేవుని కృప నొందినవాడు, రెండవది నీతిమంతుడు. వాళ్ళు తిరగట్లేదేంటి, నేను తిరగొచ్చు కదా అని అనుకోలేదు. వాళ్ళు చేయట్లేదేంటి, నేను చేయొచ్చు కదా అని అనుకోలేదు. ఏంటది? బలత్కారం. ఏంటది? చెడ్డది కదా. వారు త్రాగట్లేదేంటి, నేను త్రాగితే ఏమయ్యింది అని అనుకోలేదు. ఆ రోజుల్లో త్రాగేవారు, అవునా కదా. నోవహు దినములలో జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుకొనొచ్చు ఉండిరి. అలాగే ఉంటారన్న మనుష్య కుమారుని దినం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం అండి. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచు ఉండిరి. చాలండి. అంటే కాలం ఎలాగుంది? తింటా ఉన్నారు. వారు తింటున్నారు, మనం తిందాం. వారు త్రాగుతున్నారు, మనం త్రాగుదాం. వారు వివాహం చేసుకుంటారు, మనం చేసుకుందాం అనుకున్నాడా కదా. దేవుని కుమారుడు నరుల కుమార్తెను వివాహం చేసుకుంటున్న కాలం, ఆ బలాత్కారంతో నిండిన కాలంలో, ఆ దుర్దినాల్లో నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడట. ఎవరండి? నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడే. నీతిని జరిగిస్తా ఉన్నామా? ఒకటి కృపనందుతా ఉన్నామా? దేవుని కృప మన మీద ఉందా? కృప గురించి ఎన్నో పాటలు పడతాం కదా. కృప చాలునని రకరకాల పాటలు పడతాం. కృప ఉందా? రెండవది నీతిమంతులుగా బ్రతుకుతా ఉన్నామా? నీతిని జరిగిస్తా ఉన్నామా? నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు అన్నాడు. నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంటుందంట. ఎవరి మీద? 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరి మీద ఉంది? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? అందుకే ఈ తరము వారిలో కదా నోవహు ఎలా ఉన్నాడంటే యెహోవా కృప నొందినవాడు. యెహోవా దృష్టికి నోవహు కృప నొందినవాడు. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? ఇప్పుడు నీతిమంతుల మీద. నోవహు నీతిమంతుడు. 37వ కీర్తన 7వ వచనములో నీతిమంతులను ఆయన యోబు గ్రంథం చదువుతాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం అండి. నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడే. నీతిమంతుల మీద ఆయన కను దృష్టి ఉంది. నీతిమంతులను ఆయన చూడకపోడు. మరేం చేస్తాడు? ఇప్పుడు కీర్తన గ్రంథానికి వద్దాం. 37వ కీర్తన 17వ వచనంలో 37వ కీర్తన 17వ వచనం 37వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు ఎవరు సంరక్షకుడు అండి అంటే యెహోవాయే సంరక్షకుడు. అందుకే నోవహు నీవును నీ భార్యయు నీ ముగ్గురు కుమారులను నీ ముగ్గురు కోడళ్లను ఓడలోనికి ప్రవేశించాడు. ఈ మాట ఆ ప్రాంతముల వల్ల ఎవరితో కూడా దేవుడు పలకలేదు. నోవహుతోనే పలుకుతున్నాడు. కారణం ఆయన కను దృష్టి నీతిమంతుల మీద ఉంది. ఆయన నీతిమంతులను చూడకపోడు.
ఆయన నీతిమంతులను సంరక్షించును. ఆ జలప్రలయం నుండి నీతిమంతుడైనటువంటి నోవహును అతని కుటుంబాన్ని సంరక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆదికాండ గ్రంథములో 7వ వచనములో మొదటి వచనం యెహోవా అంటున్నాడు, నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చాలండి. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. గమనిస్తున్నారా? నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే. ఒకటి. రెండవది, నీతిమంతుల మీద యెహోవా కనుదృష్టి ఉంటాయి. నీతిమంతులను యెహోవా చూడకపోడు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలాగా, ఇది ఉండదు. నీతిమంతులకు సంరక్షణ యెహోవాయే. కనుక భయంకరమైనటువంటి ఆ జల ప్రళయములందు దేవుడు అంటున్నాడు, నోవహు, నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండట నేను చూచాను. కాబట్టి నీవును నీ కుటుంబమును ఓడలో ప్రవేశించు. నీతిమంతులకు ఆయన సంరక్షకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక విశ్వాసమైనటువంటి మనము నేర్చుకోవాల్సిన పాఠం, నోవహు ఆ భయంకరమైన దినాల్లో ఎలాగున్నాడండి అంటే, ఒకటి, దేవుని కృప పొందినవాడుగా ఉన్నాడు. నేడు ఈ భయంకరమైన దినాల్లో మనము దేవుని కృపను పొందిన వారముగా ఉంటున్నామా? రెండవది, ఆ బలాత్కారముతో నిండిన కాలములో నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. నేడు భూలోకము బలాత్కారముతో నిండే ఉంది. అయితే మనము నీతిమంతులముగా ఉండగలుగుతా ఉన్నామా? ప్రశ్న. మూడవదిగా ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలోనే 9వ వచనంలో అతడు ఏం చేస్తా ఉన్నాడు అనంటే, తన తరము వారిలో నిందారహితుడై ఉండేను. నోవహు ఏమై ఉన్నాడు అనంటే నిందారహితుడు. నిందారహితుడు, నింద లేనివాడు. ఏమి లేనివాడు? నింద లేనివాడు, నిందారహితుడై ఉండేది. ఆ భయంకరమైన ప్రజల మధ్య నిందించేవాడు లేడా? ఉంటారు కదా. అయితే నోవహు నిందించడానికి పరపక్షమందున్న వారికి సమయము ఇవ్వలేదు. నోవహు నిందారహితుడు, ఎటువంటి నింద లేదు. ఎవరు నిందారహితులుగా ఉండగలుగుతారు? ఎప్పుడు నిందారహితులుగా అవుతారు అనంటే, కీర్తన గ్రంథంలో 19వ కీర్తన 13వ వచనం అండి. 19వ కీర్తన, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై నేను నిందారహితుడనగుదును. మానవుడు ఎప్పుడు నిందారహితుడవుతాడు? దురభిమాన పాపములో పడిపోకుండా. ఎప్పుడు నిందిస్తారండి? అరుగరుగు అమ్మాయి, అరుగరుగు అబ్బాయి, అరుగరుగు ఆయన, అరుగరుగు అంటారు. ఎప్పుడు? పాపము చేసినప్పుడు, అది పట్టబడి బయటకు వచ్చినప్పుడు కదా. ఏదో పాపం, దొంగతనమో ఏదో తనమో చేసాం. కాబట్టి ఇప్పుడు నింద వచ్చిందా లేదా? అందుకే అంటున్నాడు, దేవా, ఒకవేళ నేను దురభిమాన పాపంలో పడిపోతానేమో, నీ సేవకుడైన నన్ను ఆపు, అప్పుడు నేను అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడను. ఎవరు నిందారహితులు? పాపము చెయ్యని వారు నిందారహితులు. ఈ కీర్తనలో, ఈ 19వ కీర్తన 13వ వచనములో పాపము చెయ్యని వారు నిందారహితులు. దురభిమానములో పడిపోకుండా నన్ను ఆపు. ఎప్పుడైతే నన్ను ఆపావో
నేను అధికమైన ద్రోహము చెయ్యకుండా నిందారహితుడను అగుదు. విశ్వాసముగా నిందారహితులుగా ఉంటావు. నిన్న ఇప్పుడు వస్తుంది సామెతల గ్రంథంలో 18వ అధ్యాయం 3వ వచనం అండి. అవమానము రాగానే కదా ఏమొచ్చును? అవమానము రాగానే నింద వచ్చును. అవమానం ఎప్పుడు వస్తుంది కదా? ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం కదండి. అవమానము రాగానే నింద వచ్చును. అవమానం ఎప్పుడు వస్తుంది మరి అని ఆలోచన చేస్తే అదే సామెతల్లో కొంచెం వెనక్కి రండి. 14వ అధ్యాయము 34వ వచనం. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఇప్పుడు పాపము ప్రజలకు అవమానము తెచ్చును అని ఈ 15వ అధ్యాయము 3వ వచనం కలిపితే అవమానము రాగానే నింద వచ్చును కదా. కలుపుకోవాలి మనం. పాపము ప్రజలకు అవమానము తెచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. నోవహు ఏ పాపము లేనివాడు, ఏ పాపము చెయ్యనివాడు. అందుకే పేతురు భక్త కోటికి వ్రాస్తూ, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం అంటే ఏమన్నాడు అనంటే, ప్రియులారా పేతురు ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నిందారహితులుగా ఉంటున్నట్లు జాగ్రత్త పడుడి. నింద ఎప్పుడు వస్తుంది? అవమానం రాగానే నింద వస్తుంది. అవమానం ఎప్పుడు వస్తుంది? పాపము చేయగానే అవమానం వస్తుంది. కాబట్టి ఇప్పుడు నిందారహితులుగా ఉండాలి అంటే పాపము చేయకుండా ఆ భయంకరమైన దినాల్లో నావాహు భార్య, నావాహు 3 కుమారులు, నావాహు 3 కోడళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. మిగతా భూమి మీద ఉన్న ప్రతి మానవుడు చచ్చిపోయాడు. కారణం అతడు యెహోవా దృష్టికి కదా ఎలాంటి వాడు అంటే కృప నొందిన వాడు. రెండవది అతడు నీతిమంతుడు. మూడవది అతడు నిందారహితుడు. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే నోవహు ఎలాంటి వాడు అని అంటే ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనములోనే అతడు నోవహు దేవునితో నడిచిన వాడు. నోవహు ఎలాంటి వాడండి? దేవునితో నడిచిన వాడు. దేవునితో నడవటం అంటే ఆయనతో నడవటం ఏంటండి? ఎవరు పక్కన ఉంటాడా అనంటే ఆయన అడుగు జాడలలో నడవాలి. ఇందులో వాక్యం ఏం చెప్తా ఉందో వాక్యానుసారమైన నడత. తిరిగిదిగో ఒకరి ఎదుట వారి నడత సరిగానే ఉండను, చివరికి అది మరణమునకు నడుపును దారితీయను. కాబట్టి ఆయన అన్నాడు, నేనే మార్గం, నాతో నడవండి. ఆయనే మార్గం కనుక ఆయన వాక్యం మనకి ఏం చెప్తా ఉందో ఆ వాక్యానుసారమైన నడత, ఆయన ఆజ్ఞానుసారమైన నడత మనము నడిచే వాళ్ళం కాబట్టి నోవహును గురించి మనం ధ్యానం చేస్తాం. నోవహు దేవునితో నడిచినవాడు, హానోకు దేవునితో నడిచినవాడు, పౌలు గారు దేవునితో నడిచినవాడు. నేను క్రీస్తుతో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం నడాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి కదా.
ఎవరిని పోలి? క్రీస్తుని పోలి పౌలు గారు నడుచుకున్నాడు. నోవహు దేవునితో నడిచినామా? మనం నడవగలుగుతున్నామా? మనము క్రీస్తు పోలికలో నడవగలుగుతా ఉన్నామా? మన వైఖరి ఎలా ఉంది? చర్చిలో ఎలా ఉంటున్నామో, ఇంటిలో ఎలా ఉంటున్నామో, బజార్లో ఎలా ఉంటున్నామో, వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటున్నామో, నీ రహస్య జీవితంలో ఎలా ఉంటున్నామో, ఎలా దేవుని సన్నిధిలో ఆయనతో నడిచే వాళ్ళంగా ఉంటా ఉన్నామా లేదా ప్రశ్నిస్తాం. నోవహు ఆ దుర్బలమైనటువంటి భయంకరమైన దినాల్లో ఆయన దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఆయన దేవునితో నడుస్తూ అంటే ఆలోచన చేయండి, దేవునితో నడిచాడు కనుక వాడలో ప్రవేశించు. 4 విషయాలు మనం ధ్యానం చేశాం. 1, నోవహు దేవుని కృప నొందినవాడు. 2, నోవహు నీతిమంతుడు. 3, నోవహు నిందారహితుడు. 4, నోవహు దేవునితో నడిచినవాడు. స్వపరీక్ష చేసుకుందాం, మనము కృప నొందిన వారమేనా? ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోతుందేమో జాగ్రత్తగా చూసుకోండి. దేవుని కృప పొందామా లేదా? ఆయన కృప ఉంటే ఏదన్నా లేకపోయినా ఆయన కృప ఉంటే సరిపోతుంది. పౌలు గారు అన్నాడు, ఇదిగో నా పరిస్థితి ఏం బాగలేదు దేవా, నాకు ఈ వ్యాధి ఏంటి, ఈ ముళ్ళేంటి అని అంటే నా కృప నీకు కనుక 1 ఆయన కృప కొరకు ప్రయాసపడండి. 2, నోవహు నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడే. నీతిని జరిగిస్తున్నామా? మన మాట, మన పద్ధతులు నీతిని జరిగిస్తా ఉన్నామా? 3, నిందారహితుడు నోవహు. మరి మనం ఏదైనా నింద మన మీద ఉందేమో, నిందించడానికి పరపక్షమందున్న వారికి సమయం ఇవ్వద్దని నీతి పత్రికలో మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుడు. క్రైస్తవులమైన మనము నిందల పాలవ్వాలి ఉండాలి. 4, అతడు ఎలాంటి వాడండి అని ఆలోచన చేస్తే దేవునితో నడిచిన వాడు. మనము దేవుని అడుగు జాడల్లో నడవగలుగుతా ఉన్నాము. ఈ 4 విషయాల్ని జాగ్రత్తగా ఆలోచన చేసి ఆయన కృపనుందే వాళ్ళము. ఆయన నీతిమంతుడు కనుక మనమును నీతిమంతులుగా ఉండాలి. ఆయన నిందారహితుడు కనుక మనమును నిందారహితులుగా ఉండాలి. ఆయన దేవునితో నడిచినవాడు, ఆయన చిత్తానుసారముగా చేసినవాడు. తండ్రి నీ చిత్తమైతే అంటే దేవుని చిత్తాన్ని అనుసరించినవాడు. కాబట్టి మనము కూడా దేవుని చిత్తాన్ని అనుసరించాలి. అదే ఆయన అడుగు జాడలలో నడుచుట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పి ముగిస్తా ఉన్నాను. 4వ అధ్యాయం 17వ వచనములో, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. అన్యజనులు నడుస్తారు, వాళ్ళ ఇష్టం. అక్కడికి వెళ్దాంరా, ఇక్కడికి వెళ్దాంరా, వాళ్ళ ఇష్టానుసారమైన నడత మనకంటే బాగుంటారు. ఎలా ఉంటారు? మనకంటే బాగుంటారు, మనకంటే ఆరోగ్యంగా ఉంటారు, మనకంటే అన్ని విధాల అష్టైశ్వర్యాలతో ఉంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది మనం దేవుళ్ళు నడుస్తున్నాం, వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తున్నారు, వారే బాగున్నారు. నోవహు కాలంలో కూడా వారే బాగున్నారు. నోవహు నీతిమంతుడు, నోవహు నిందారహితుడు, నోవహు దేవుని అడుగు జాడల్లో నడిచి కూడా ఇష్టానుసారంగా నడవడానికి లేదుగా. కాబట్టి వారు ఇష్టానుసారంగా నడిచారు. వారు తింటున్నారంట, త్రాగుతున్నారంట, పెళ్లి చేసుకుంటున్నారంట, పెళ్లికి ఇస్తా ఉన్నారంట, అంటే వారి ఇష్టం. కానీ నోవహు వారి అడుగు జాడల్లో నడవలేదు. కాబట్టి నోవహు
నోవహు కుటుంబం ఓడలో ప్రవేశించింది. ఆ భయంకరమైన జల ప్రళయంలో వారు తప్పిపోతారు. కాబట్టి విశ్వాసుల గమనించండి, ఈ లోకంలో ఎటు చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు. నోవహు కాలం అలాగే ఉంది. అయితే నోవహు ఎలాగున్నాడో ఆ సత్యాన్ని మనం గమనించి ఆయన ఓడలో ప్రవేశించాడు. రేపు మన కొరకు మేఘం రానయ్యింది, మేఘం వస్తుంది. ఆనాడు ఓడ వచ్చింది, తయారు చేశాడు నోవహు. రేపు మన కొరకు ఓడ రానయ్యింది. ఆ ఓడ పంపించేవాడెవరు? దేవుడే. ఆ మేఘాన్ని పంపించేవాడెవరు? దేవుడే. ఆ మేఘం మీద మనం ఎక్కడికి వెళ్తాం? మధ్య ఆకాశాన్ని వెళ్ళిపోతాం. అక్కడ సంతోషం ఉంటుంది. ఓడలో నోవహుకు సంతోషం ఉంది. ఓడ బయట ఆ ప్రజలకు దుఃఖము, ఏడుపు, రోదన. ఇక్కడ ఒకనొక దినం రానయ్య ఉంది. మేఘం మీద కొనిపోయి రోజు మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. రానయ్య ఉన్నాడు, తీసుకువెళ్తాడు. సేఫ్. నోవహు ఓడలో ఉన్నాడు, నోవహు భార్య బిడ్డల ఓడలో ఉన్నారు. వారు సేఫ్, రక్షించబడ్డారు. మనం కూడా ఆయన పంపించే మేఘం ఎదురు చూడాలి అంటే కృప పొందిన వారమై, రెండవది నీతిమంతులమై ఉండాలి, మూడవది నిందారహితులమై ఉండాలి, నాలుగవది ఆయన అడుగు జాడల్లో నడిచేవారుగా ఉండాలని కోరుచు ఈ మాట ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్య సందేశం బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం ప్రభువా. నోవహు జీవితంలో నుండి 4 మాటలు మీరు మా మధ్య ఉంచారు. నోవహు మీ దృష్టిలో కృప పొందినవాడు. నోవహు మీ దృష్టిలో నీతిమంతుడు. నోవహు మీ దృష్టిలో నిందారహితుడని. నోవహు నీ అడుగు జాడల్లో నడిచిన వాడు. విశ్వాసులుగా వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఈ నోవహు కలిగిన 4 లక్షణాలు కలిగి ఆయన రక్షింపబడటాన్ని సహాయం చేయించింది. యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాము. పరమ తండ్రి.